నీకు ఈర్ష్యా ఉండదా? ఎందుకుండాలి? అంటే నన్నలా గాలికోదిలేస్తావా? అది తప్పని 1-2 సార్లు చెప్తాను. అక్కడికి నేను వినిపించుకోకపోతే మంగళసూత్రం విసిరికొట్టి నేను ఇంకెవడినినా చూసుకుంటాను. నవ్వాపుకుంటూ అంది. సురేష్ అదిరిపడ్డాడు. ఓ నీ! అంతకు తెగించావా? నీకు తెలీదేమో. ఆడపిల్ల తల్చుకుంటే ఎంతకైనా తెగస్తుంది. మరి సినిమాల్లో అలా చూపిస్తారేమిటి? భర్త ఎన్ని వెధవ్వేషాలేసినా భరత స్త్రీ అతని కాళ్ళు కళ్ళకద్దుకుని పూజలు చేస్తుంటుందని. ఆ సీనులు ఆడాళ్లకోసం కాదు, మగాళ్లను భ్రమలో ఉంచటానికి. సిక్స్త్ సెన్స్. ఇంత అభిమానం చూపుతున్నందుకు నీ రుణం తీర్చుకోవాలనుంది నాకు. ఎప్పుడు ఛాన్సిస్తావ్? ఆమె కలవరపడింది. ఏం ఛాన్స్? అదే నీ రుణం తీర్చుకునే ఛాన్స్. మన దగ్గర ఎలాగూ కాష్లేదు. ఇక మిగిలింది మాటలు, చేతలు ఛాయిస్ నీది. అలా సిల్లిగా మాట్లాడ్డానికి సిగ్గుండక్కర్లేదు. సిగ్గుండబట్టే కె హైమావతికి పిల్లలు పుట్టలేదు. కె హైమావతి ఎవరు? సి రాజేశ్వరి ఫ్రెండ్. ఇద్దరికీ పిల్లల్లేరు. చాలా కాలానికి సి రాజేశ్వరికి పాపాయి పుట్టింది. కె హైమావతి పరుగుతో వెళ్ళి ఎలా పుట్టిందని అడిగింది. ఫలానా స్వామీజీ దగ్గరకెళ్ళానని చెప్పింది సి రాజేశ్వరి. కె హైమవతి కూడా స్వామీజీ దగ్గరకెళ్ళిందిగాని ఉపయోగం లేకపోయింది. మళ్ళీ సి రాజేశ్వరిని కలుసుకుంది దిగులుగా. స్వామీజీ దగ్గరకెళ్ళారా? అడిగిందామే. నేను, మావారు 6 నెలలపాటు వెళ్ళాం. ఏడ్చినట్లుంది. మీ వారినెందుకు తీసుకెళ్ళావ్? ఒక్కర్తెను వెళ్ళాలంటే సిగ్గువేసింది. పిచ్చిదానా! ఒక్కర్తేనే వెళ్ళాలే. కుమిదిని మొఖం ఎర్రబడింది. నాకు ముందే అనుమానం వచ్చింది. మీ జోక్ స్టాండర్డ్ ఇలాగే ఉంటుందని అంటూ బొడ్లో దోపుకున్న చీరకొంగు విప్పి 20 నోల్టు 3 తీసి అతనికిచ్చింది. సురేష్ ఆశ్చర్యపోయాడు. ఏమిటిది? నీ బెడ్ పక్కనే పేపర్ కటింగ్ చూశాను. ఆ ఉద్యోగానికి అప్లై చేయాలంటే డబ్బు కావాలిగదా. అందుకని మేరీ మేడం నడిగె తీసుకున్నాను. సురేష్కి నోటమాట రాలేదు. నువ్ ఇంగ్లీష్ మీడియం పనిమనిషివా? ఆమె నవ్వేసింది. ఏ మీడియంకైనా ఎడ్జస్టవగలను. ఆమె వెళ్ళిపోతుంటే వెంటే పరుగెత్తాడు. నువ్వేం అనుకోనంటే నీకో మాట చెప్పాలి, తన టెక్నిక్ ఉపయోగించబోతూ అన్నాడు. నాకు తెలుస్సు నువ్వేం చెప్పాబోతున్నావో, తీజింగా అంది. ఏం చెప్పబోతున్నాను? నువ్ చాలా అందంగా ఉన్నావ్ అని నేనలాంటి మాటలకి పొంగపోనులే. సురేష్ షాక్ తిన్నాడు. ఆమె మెట్లు దిగిపోయింది తేరుకునేలోపలే. ఆమె ఇచ్చిన డబ్బుతో ఒకేసారి 3 ఉద్యోగాలకు అప్లై చేస్తుంటే కళ్ల వెంబడి నీళ్లు తిరిగినాయ్. తల్లి గుర్తుకొచ్చింది. ఆమె మనసులోని కోరిక ఎప్పటికైనా తను తీర్చగలడా? ఆమె ఆశలన్నీ తనమీదే ఉంచుకుంది. తను డబ్బు సంపాదించాక అప్పుడు ఆమె మనసులోని కోరిక ఏమిటో చెపుతుంది. అంతవరకు సస్పెన్స్. తను టీజ్ చేస్తుండేవాడు. అమ్మా! ఈ సినిమాలు చూసి చూసి నువ్వుకూడా సస్పెన్స్ డ్రామా మొదలుపెట్టేశావే అంటూ. ఆమెకు తెలీని విషయం ఒకటి తనకు తెలుసు. డాక్టర్ చెప్పాడా విషయం. ఆమె ఎంతో కాలం బతకడు. అప్పుడు నిర్ణయం తీసుకున్నాడతను. ఆమె కన్ను మూసేలోగానే ఆమె కోరిక తీర్చాలి. అదంత తెలికైనా విషయం కాదని తనకు తెలుసు. ముందు తను డబ్బు సంపాదించాలి. అంటే ఉద్యోగం సంపాదించుకోవాలి. ఉద్యోగాలు ఎండమావుల్లాంటివని అర్థమయ్యాక ఆ విషయం తల్లికి తెలీటమిష్టంలేక ఆమెకు అబద్ధం రాశాడు, ఉదిగము దొరికిందని. తనలాగానే ఆమె కూడా నిరాశపడటం తనకిష్టంలేదు. పోస్టాఫీసు కౌంటర్లో కర్లీ హెయిర్ యువతి ప్రశ్నార్థకంగా చూసింది. స్టాంప్లిచ్చాను కదా. ఇంకేమిటి? ఈ చిప్పలో డిపార్ట్మెంట్ గమ్ అయిపోయింది. కొంచెం నాలుక జాపుటే స్టాంప్లు అంటిద్దామని. ఆమె నాలుక జాపబోయి ఉలిక్కిపడింది. ఏమిటి నేను నాలుక జాపాలా? మరి ప్రజాసేవలో భారత తపాలాశాఖ అని పేపర్లో ఎందుకు వేస్తున్నారు? అంటే నాలుక జాపుతారేమిటి? ప్రపంచంలో నీళ్లకు అల్ట్రానేటివ్ అదొక్కటే కదా. పోనీ మీ దగ్గరింకేమైనా ఉంటే చెప్పండి. మీరలా మాట్లాడితే నేను కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది మా బాస్కి. వెల్కామ్. ఆ పనేదో త్వరగా చేస్తే నాకు మీ డిపార్ట్మెంటులో ఉద్యోగం దొరుకుతుంది. ప్లీజ్ పదండి. ఉద్యోగం దొరుకుతుందా? అవునండీ. ఏముద్యోగం? మీ స్టాంపులమ్మే కౌంటర్ పక్కనే నాలుక జాపి నిలబడే ఉద్యోగం.
ఎంతసేపు కావాలంటే అంతసేపు జాపగలను. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. హలో. అదిరిపడి పక్కకు చూశాడు. రాధిక చిరునవ్వు నవ్వుతోంది. వెదకబోయిన తీగ కాళ్లకు చుట్టుకున్నట్లుంది ఆనందంగా అంటోంది. మీ కాళ్లకు చుట్టుకునే ఛాన్స్ ఉంటే తీగగా బ్రతకడానికి ఐ డోంట్ మైండ్. బై ది బాయ్. ఎప్పుడూ కాళ్లకెనా కొంచెం పైన కూడా చుట్టుకోవచ్చా? ఆమె నవ్వాపుకోలేకపోయింది. ఛీ పాడు. అన్నీ ఇలాగే సిల్లిగా మాట్లాడతారు. నేను మాట్లాడితేనేమో ఛీపాడు అంటారు. అదే సినిమా అయితే ఒకటికి రెండుసార్లు చూస్తారు కదా. రాధిక తన చేతిలోని కవర్కి స్టాంప్ అంటించడానికి నీళ్ల స్టాక్ కోసం వెతికింది. కాని కనిపించలేదు. స్టాంపులు అంటించే వసతులేమీ ప్రస్తుతానికి ఈ పెద్ద పోస్టాఫీస్లో లేవు. అందుకని నా నాలుకను ఉపయోగించుకోండి. పోస్టల్ డిపార్ట్మెంటు వాళ్లు నాలుకలు జాపే ప్రొవిజన్ ఏదీ లేదని ఆవిడ అంటోంది. ఎవరి నాలుక వాళ్లే తెచ్చుకోవాలని బయట సైకిల్ స్టాండ్ దగ్గర బోర్డు పెట్టబోతున్నారట. రాధిక స్టాంప్ అతని నాలుక సాయంతో అంటించి కవర్ బాక్స్లో వేసేసింది. ఇద్దరూ బయటకు నడిచారు. ఇందాకేమిటి తీగ కాళ్ళు అన్నారు? అడిగాడు. అలా ఎక్కడైనా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? సురేష్ అదిరిపడ్డాడు. మీరు నాకు కాఫీ ఆఫర్ చేస్తున్నారా? ఏం చేయకూడదా? స్టాంప్ అంటించడానికి కూడా పక్కవాడి నాలుకను వాడేవాళ్లు ఇంత ఉదారంగా ఉండగలరా అని ఆమె కోపంగా చూసింది. నాలుక మీరే ఆఫర్ చేశారు. నేనేం కావాలని అడిగానా? నాది నాకు లేదా? ఉన్నా కొంతమందికి పొరుగాడి పుల్ల నాలుకే రుచిలెండి. అయినా నేనేం ఆఫర్ చేస్తే అది వాడుకోటమేనా? హోటల్ చాలా బిజీగా, ఇరుగ్గా, క్రిక్కిరిసిపోయి మన దేశంలాగుంది. ఆఖరికి ఓ మూల 1/2 సీటు దొరికింది. పంచుకుని కూర్చున్నారు. బేరార్ వచ్చి నిలబడ్డాడు. బోలో 1/2 కాఫీ. ఆమె ఆర్డర్ ఇవ్వటం పూర్తి కాకుండానే పగలబడి నవ్వేశాడు సురేష్. ఎందుకా నవ్వు? 1/2 చెప్తారని ముందే అనుకున్నాను. అనుకున్నట్లే చెప్పేసరికి నవ్వొచ్చేసింది. ఆమె ముఖంలో రోషం. 1/2 చెప్తానని ముందే ఎలా అనుకున్నారు? ఇంతవరకు 10 సార్లడిగాను కాఫీ తాగించమని. ఎప్పటికప్పుడు ఏదో వంక చెప్పి డబ్బు అదా చేసుకున్నారు. ఇంత కంజూస్ అమ్మాయి తనంతట తాను కాఫీ ఆఫర్ చేసిందంటే 1/2 కాక ఇంకేముంటుంది? ఆమె నవ్వేసింది. మీకు ఎదుటివాళ్లను టీజ్ చేయటం తప్ప ఇంకేం పనిలేదా? నా ఇష్టాలు నావి. కామెంట్ చేయడానికి మీరెవరు? బేరార్ కాఫీ తెచ్చిచ్చాడు. 1/2 అన్నివేళలా అంత మంచి అలవాటు కాదు. ముఖ్యంగా పెళ్లి విషయంలోనైనా అది వదిలేయండి. ఆమె కాఫీ తాగుతుండగా నవ్వొచ్చేసరికి ఫలమారింది. చప్పున కర్చీఫ్ ఆమె నోటికి అడ్డుపెట్టాడు. అతని చేతిని తోసేసింది. పెళ్లి విషయంలో 1/2 ఏమిటి? అనుమానంగా అడిగింది. అదే ఇద్దరినీ మెయింటెయిన్ చేయటం. ఇంట్లో ఒకరు బయటొకరు. ఛీ మీకసలు సిగ్గులేదు. మీతో పరిచయం అవకముందుండేదిగాని ఇప్పుడు 1/2 అయి తగ్గపోయింది. ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. బిల్లిచ్చి వెళ్ళండి. మన దగ్గర కాష్ బాలెన్స్ చాలా తక్కువగా ఉంది. ఇద్దరూ బయటకు నడిచారు. నాకో సహాయం చేయమని మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. కళ్లల్లోకి చూస్తూ అడిగింది. చెమడొచ్చి కష్టపడతానని ప్రామిస్ చేస్తున్నాను. నేంచేప్పేది వింటారా? కారీ అన్. 3 రోజుల క్రితం నేనో ఇంటర్వ్యూకెళ్ళాను. వాళ్ళో కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ పూర్తి చేస్తే నాకు ఆ ఉద్యోగం దొరుకుతుంది. లేకపోతే దొరకదు. చాలా మంచి ఉద్యోగం. 4,000 జీతం. ఏమిటా కండిషన్? పెళ్లైన అమ్మాయిలకే ఆ ఉద్యోగం ఇస్తారు. ఏదొక అబద్ధం చెప్పేస్తే ఉద్యోగం దొరుకుతుందని వాళ్లతో పెళ్లయిందని అబద్ధం చెప్పేశాను. మై గాడ్. మీరు 1/2 అనుకున్నాను. 1/10 అనుకోవచ్చు. మొన్న రిజల్ట్స్ కోసం వాళ్లాఫీస్కెళితే నేను సెలెక్ట్ అయినట్లు చెప్పారు. కాని ఎల్లుండి భార్యాభర్తలిద్దరూ వెళ్ళి వాళ్లకు కనబడాలన్నారు. ఇద్దరితోనూ మాట్లాడి అన్ని విధాల సంతృప్తి కలుగుటే అప్పుడు అపాయింట్ ఆర్డర్స్ ఇస్తారంట. అంటే ఎల్లుండిలోగా మీరు పెళ్లి చేసుకోవాలి. అంతేగా? అదెలా కుదురుతుంది? ఇంత సడెన్గా పెళ్లంటే మాటలా? అయినా ఆ కంపెనీ వాళ్లు కూడా అలాంటి కండిషన్స్ పెట్టటమేమిటి? సినిమాలు చూసి మన దేశంలోని ఇండస్ట్రీలు, ఆఫీసులు అన్నీ చేదిపోతున్నాయి. అదేం కాదు. పాపం వాళ్ల ప్రాబ్లం కూడా జేన్యుయనే.
పెళ్లి కాని ఆడాళ్లకు ఉద్యోగాలిస్తే పెళ్లవగానే ఉద్యోగం మానేసి మొగుడెక్కడో ఉద్యోగం చేస్తుంటే అక్కడికెళ్ళిపోతున్నారట. మరిపుడేం చేద్దామని? ఆ ఒక్కరోజుకి మీరు నా హజ్బెండ్ అని చెప్పి ఇంటర్వ్యూకొస్తే నాకు ఉద్యోగం దొరుకుతుంది. అందుకే మీకోసం 2 రోజుల్నుంచి పోస్టాఫీస్కెదురుగ్గా ఉన్న బుక్ స్టాల్ దగ్గర కాపలా కాస్తున్నాను. సురేష్ ఆగపోయాడు. ఓరి దేవుడా! నిరుద్యోగ సమస్య ఎంత దారుణమైపోయిందిరా! ఉద్యోగం కోసం టెంపరరీ మొగుడిని సెటప్ చేసుకోడానికి కూడా భారతదేశనారి రెడీ అయిపోతోంది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.